హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ మిక్స్ వీడియోస్. ఇవి వచ్చేసి లైనింగ్ బ్లౌజులు అండి. నేనైతే వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడైతే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. ఇవి వచ్చేసి ఒక కస్టమరే 8 చీరలు అయితే ఇచ్చారండి. అయితే ఆరు చీరలకైతే లైనింగ్ ఫాల్స్ తెచ్చుకున్నారనమాట. 2 చీరలకు మాత్రం మామూలుగా బ్లౌజ్ పీసులు అయితే తీసుకుంటా అని చెప్పారు. అవి ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేద్దామని చెప్పేసి తీసానండి. ఇవి మొత్తం తీసేసి ఇప్పుడు ఒకేసారి లైనింగ్లు అయితే కట్ చేస్తానన్నమాట. అది ఎలా కటింగ్ చేస్తాను అనేది వీడియో అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నడితే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదా, అందుకని చెప్పేసి వీడియో అయితే తీయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే లైనింగ్ మామూలుగా శారీస్లో నుంచి బ్లౌజ్ పీసులు ముందే కట్ చేసి ఇచ్చానండి. షాప్ దగ్గరికి వెళ్ళి లైనింగ్లు ఫాల్ తెచ్చుకుంటానని చెప్పారు కస్టమర్, అందుకని చెప్పేసి ముందే కటింగ్ అయితే చేసి ఇచ్చేసాను అనమాట. వాళ్ళైతే తెచ్చి ఇచ్చేశారు. ఇప్పుడైతే కటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీటిల్లో 2 చీరలకు మాత్రం విడిగా బ్లౌజులు అయితే తెచ్చుకుంటా అని చెప్పారు. ఇవి ఫ్రెండ్స్ శారీస్ ఒకేసారి కటింగ్ చేయడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అన్నీ ఒకే విధంగా కటింగ్ అయితే వస్తుంది. ఇలా ఎందుకు చెప్పానంటే, ఫస్ట్లో స్టార్టింగ్లో నేనైతే ఇలా ఒక కస్టమర్ ఎక్కువ బ్లౌజులు ఇచ్చినప్పుడు ఒక్కొక్కటిగా కట్ చేసేదాన్నండి. అప్పుడు ఏమయ్యేదంటే ఒక బ్లౌజు ఒక కొలత, ఒక బ్లౌజు ఒక కొలత, కొంచెం లూజు కొంచెం టైట్ అలా వచ్చేదన్నమాట. వేరువేరుగా వచ్చేయండి. అలా 2-3 సార్లు అయితే నేను చూశాను. అందుకని చెప్పేసి ఎప్పటి నుంచి అలా కాకుండా ఇలా మొత్తం ఎన్నైతే ఉన్నాయో అలా మొత్తం ఒకేసారి ఇలా నీట్గా సర్దేసుకొని కటింగ్ అయితే చేస్తున్నానండి. అప్పటి నుంచి ఇంకా మొత్తం ఒకే ఆదితో ఒకే కొలతతో అయితే వస్తున్నాయి. కొత్తగా నేర్చుకునేటప్పుడు తెలియదు కదా కొంతమందికి, వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. అందుకని చెప్పేసి వీడియో అయితే తీసానమాట. ఫస్ట్ క్రాస్లో అయితే కట్ చేసుకొని ఇలా నీట్గా స్ట్రైట్ లైన్ వేసుకొని ఆది బ్లౌజుతో ఇలా కొలత పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవడం. ఫస్ట్ బ్యాక్ ఈపు పొడవు అయితే చూసుకోవాలండి. తర్వాత షోల్డరు, చెస్ట్ లూజు, నడుం లూజు. బ్లౌజ్కి వచ్చేసి 3 కొలతలు మెయిన్ అండి. ఏంటంటే పొడవు, బ్యాక్ పొడవు అనమాట, తర్వాత నడుం లూజు, తర్వాత చెస్ట్ లూజు. ఇవి 3 మెయిన్ అనమాట బ్లౌజ్కి. ఈ 3 కొలతలు తెలిస్తే బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి కస్టమర్స్ బాగా ఇళ్ళ దగ్గర కుట్టుకునే వాళ్ళకి కస్టమర్స్ బాగా రావాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, మామూలుగా పల్లెటూరులో అయితే బాగా ఎవరైతే స్టిచ్ చేస్తారో వాళ్ళ దగ్గర వేయటం సహజం అండి. అదొకటి ఉంది. మరలా డబ్బులకి ఎవరైతే ఆగుతారో వాళ్ళ దగ్గరకు కూడా వెళ్తారండి. అలా అని చెప్పేసి మన కస్టమర్స్కి కావాలి అని మనం కుట్టేసి డబ్బుల కోసం ఆగి వాళ్ళ చుట్టూ మనం తిరిగే అంత అవసరం అయితే లేదు కదా. మనం మన స్టిచ్చింగ్ ఎవరైతే నచ్చి మనకి ఎవరైతే ఇస్తారో వాళ్ళు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కస్టమర్స్ పెరగాలంటే మనం కుట్టే పనితనంలోనే ఉంటుందండి ఏదైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నేనైతే నాకు ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా నా దగ్గరకు వచ్చి బ్లౌజ్ స్టిచ్ చేయక్క, ఎవరి దగ్గర వేసినా కుదరటం లేదు అని ఎవరైనా తెచ్చిస్తే మాత్రం నేను స్టిచ్ చేస్తానండి మంచిగానే. తర్వాత వాళ్ళకి నచ్చి మరలా సెకండ్ టైం వచ్చినప్పుడు నేను కుట్టిన అది బ్లౌజ్తోనే తీసుకొని వస్తారనమాట. అది ఫ్రెండ్స్, మనకి కస్టమర్స్ పెరగాలంటే మనం చేసే పనిలోనే ఉంటుంది ఏదైనా. ఇంతకీ ఈ వీడియో నచ్చిందా? మరి ఫుల్ వీడియో క్లారిటీగా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇది వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ కటింగ్ మాత్రమే పెట్టాను, లెంతీ వీడియో అయిపోతుందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.